ఇప్పుడు రిజల్ట్ వచ్చాయి. ఇంకా మన వాళ్ళు రిజల్ట్కి ముందు ఎలా ఉన్నారంటే, ఇంకా రిజల్ట్ వచ్చేస్తే క్వాలిఫై అయిపోతే చదివేద్దాం, జాబ్ కొట్టేద్దాం అనుకున్న వాళ్ళు రిజల్ట్ వచ్చేసాక అమ్మాయి అనుకున్నారు. తర్వాత ఎవరు చదవట్లేదు చాలామంది. ఇది రియాలిటీ, నాకు ఆస్పిరెంట్ యొక్క రియాలిటీ. సో ఏదైతే అయిపోయింది, 5 days అయిపోయింది రిజల్ట్ వచ్చి కూడా. ఇంకా స్టార్ట్ చేయండి. మీకు కావాల్సిన ఫీడ్బ్యాక్ నేను ఇస్తాను, ఎక్కడ ఎలా ఫాలో అవ్వాలి అనేసి. టోటల్ అన్నీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను, కానీ నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి అందులో ఇస్తాను. ప్రిలిమ్స్ కొన్ని పెట్టాను, అంతకు రీచ్ రాలేదు, కానీ వాటి నుంచి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నేను అప్పుడు రాసేప్పుడు చెప్తున్నా నాకు 95+ వచ్చాయి ఆ ప్రిలిమ్స్లో. నేనే సరిగ్గా చదవలేదులే, అది వేరే మ్యాటర్. సో ఇప్పుడు నేను మళ్ళీ చదువుతున్నాను నేను కూడా, ఎందుకంటే 1:20 తీశారు కాబట్టి. 1:20 కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే 53, 55 ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై ఉన్నారు. అంటే అరౌండ్ 60 లోపు వచ్చిన వాళ్ళు క్వాలిఫై ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే 95+ వచ్చిన వాళ్ళు, నాకు తెలిసి 90+ వచ్చిన వాళ్ళు ఇంకా 1:2 అలా ఉంటారు. సో కాబట్టి మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు, అంటే తక్కువ వచ్చిన వాళ్ళు నేను ఏమంటారు డిస్కరేజ్ చేయట్లేదు, కానీ మంచి స్కోర్ వచ్చిన వారు ఇంకా బెస్ట్కి ప్రిపేర్ అయితే బెస్ట్. తర్వాత అప్పుడు ఏదో ప్రిలిమ్స్లో అయింది, ఏదో అయిపోయింది, నేను చదవలేదు అనుకుని ఇలా బై ద లక్ లేదా నీకున్న నాలెడ్జ్ వల్ల నువ్వు క్వాలిఫై అయ్యావు. 55 మార్క్స్ ఆర్ 50 మార్క్స్ ఎందుకు మార్క్స్తో క్వాలిఫై అయ్యావు. సో క్వాలిఫై అయ్యావు, ఓకే, హ్యాపీ. బట్ ఇప్పటి నుంచి నువ్వు ఎలా పుంజుకోవాలన్నది నేను స్టడీ చేసుకో. నాకు ఎక్కడ తక్కువ వచ్చాయి, ఒక జిఎస్లో తక్కువ వచ్చాయా చెక్ చేసుకో, లేదా ఎన్విరాన్మెంటల్లో తక్కువ వచ్చాయా, బాటనీలో తక్కువ వచ్చాయా, లేదు మ్యాథ్స్లో తక్కువ వచ్చాయా, అర్థమెటిక్ రీజనింగ్లో తక్కువ వచ్చాయా, ఇవి చూసుకో. నువ్వు ఎక్కడ నువ్వు తక్కువ ఉన్నావో వాటిని పుంజుకొని ముందుకెళ్ళడాన్ని నేర్చుకో. నేను ప్రిలిమ్స్లా మళ్ళీ రాస్తాను, అదే కంటెంట్తో రాస్తాను, అదే నాలెడ్జ్తో రాస్తానంటే వస్తాయి మళ్ళీ. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు తెలిసిన అబ్బాయి కానిస్టేబుల్ అప్పుడు ఆడికి ప్రిలిమ్స్లో రిజర్వేషన్ ఉంది, 63 ఏమో వచ్చాయి. అయిపోయి ఈవెంట్స్కి వెళ్ళాడు, క్వాలిఫై అయ్యాడు, మళ్ళీ మెయిన్స్ రాశాడు. మెయిన్స్ రాసినప్పుడు ఎన్ని రోజులు మినిమం స్టడీస్ మీద ఫోకస్ చేయాలిగా. ఫోకస్ చేస్తే కనీసం 120 అన్న వచ్చింటే జాబ్ వచ్చేది. అడిగి మళ్ళీ అన్న వచ్చాయంటే 65 వచ్చాయి. ఇప్పుడు ఏం లాభం? ఇప్పుడు ప్రిలిమ్స్ రాసి ఏం లాభం, మెయిన్స్ రాసి ఏం లేదు, ఈవెంట్స్కి అటెండ్ అయ్యి ఏం లాభం? ఇక్కడ మార్క్స్ నీకు స్టడీస్ మీద ఫోకస్ పెట్టండి. నువ్వు అటెండ్ అవుతావు, క్వాలిఫై అవుతావు. ఇది రిజర్వేషన్ వల్లనో సంథింగ్ ఇంకోటి వల్లనో క్వాలిఫై అవుతావు. నువ్వు మెయిన్స్లో స్కోర్ తెచ్చుకోకపోతే ఎందుకు? ఇప్పుడు మనం క్వాలిఫై అయ్యామంటే మన మీద మన ఫ్యామిలీ కూడా అనుకుంటుందా, మా వాడి సరిగ్గా జాబ్ కొట్టేస్తాడు, యూనిఫామ్ వేసేస్తాడు. నువ్వు చదవకుండా మళ్ళీ టైం పాస్ చేస్తూ ఉంటే నిన్ను కాదు నువ్వు మోసం చేస్తున్నది నీ ఫ్యామిలీని. ఇది గుర్తెట్టుకో. 1:20 అంటే ఇది చాలా చాలా తక్కువ కాంపిటీషన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నాకు కూడా, మీకు మాత్రమే కాదు, నాకు కూడా. రిజల్ట్ వచ్చిన రోజు మళ్ళీ మాట్లాడుకుందాం డెఫినెట్గా. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా చదవండి. మీకు కావాల్సింది, మేము గ్రూప్ 2 ఉన్నప్పుడు చాలా చక్కగా చదివాం. ఆ నోట్స్లన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయబ్బా, సో వండర్ఫుల్. అవి చదువుతుంటే ఒక ఊపు వస్తుంది బాడీలో. పాలిటీ కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, ఆల్రెడీ ఇవన్నీ చదివిన సబ్జెక్టులే కాబట్టి డోంట్ వరీ. ఆల్రెడీ నేను సిలబస్ మొత్తం పెట్టాను. అబ్బిఓ సిలబస్ మొత్తం, మెయిన్ సిలబస్ మనకి తెలిసినదే అని పెట్టాను. ఎప్పుడు దాదాపు రిజల్ట్ రాకముందే. ఒకసారి చూడండి, మంచిగా చదవండి. నేను కూడా మీకు సపోర్ట్ ఇస్తాను. ఒక యాస్పిరెంట్గా నాకు ఎలా చదివితే ఎలా ఉంటుంది అన్నది నాకు తెలుసు. ఓకే, ఏదేమైనప్పటికీ టైం వేస్ట్ చేసుకోకండి, మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్. ఐ విల్ స్టార్ట్ ద న్యూ వీడియోస్. ఈరోజు నుంచి న్యూ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే.